ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి ఇంతవరకు బాగున్నారని, గతించిన నెలంతా దేవుడు మీకు సహాయకుడిగా ఉండి నడిపించారని, ఈ నూతన నెలలోనికి మిమ్మల్ని దేవుడు క్షేమంగా ప్రవేశపెట్టారని నమ్ముతున్నాను. ఏప్రిల్ నెల 30 దినాలు ఆయన మనకు అనుగ్రహించారు. నేను ఇచ్చిన 30 దినాలు ఎలా వాడావో కేవలం 70 సంవత్సరాల కోసమా, లేక కోట్ల సంవత్సరాల నిత్యరాజ్యం కోసం కూడా వాడావా అని దేవుడు మనల్ని ఈరోజు అడుగుతున్నారు. ఇంకొక నెలను మే నెల మనకు బహుమానంగా అనుగ్రహించారు. ఇంకొక క్రొత్త నెల దేవుడు మనకు అనుగ్రహించారంటే ఇప్పటికైనా క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడతామని ఆశించి దేవుడు మరి ఒక నెలను మనకు అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో దేవుడు 4 నెలలు మనకు తోడండి. 4 నెలల్లో ఎన్నో ఆపదలు, ఎన్నో అక్కరలు, ఎన్నో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని దాటించి మనల్ని సజీవులుగా నిలువబెట్టి మరొక నెలలోనికి మనం ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ నెలంతా కూడా దేవుడు మీకు తోడండి నడిపించబోతున్నారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నడిపించారు, ఈ నెలంతా కూడా మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలని ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ మీ దినమును ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభించండి. ఈ వాగ్దానం వింటున్న మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే కామెంట్ ద్వారా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. ఏడ్చిన దినాలన్నీ సంతోషంగా మార్చబడాలని, మీరు ఎక్కడ కృంగిపోయారు, ఎక్కడ పడిపోయారు అక్కడి నుంచి లేవనెత్తబడాలని ఆశించి మీ అందరి వరకు ప్రార్థిస్తున్నాను. నాకు ఒక్కటి తెలుసు, ఏది ఓడిపోయినా ప్రార్థన ఓడిపోదని. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థన తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో పోరాడదాం, అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ మే నెల మొదటి దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. అనేక దినాలుగా, అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా ఒక కార్యం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నావా? దినాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నేను ఆ కార్యాన్ని చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా? అవును, ఒక్కొక్కసారి దేవుని మౌనం మనకు అర్థం కాదు. ఆయన కొన్నిసార్లు కొంతకాలం వరకు మౌనంగా ఉంటారు. ఆ సమయంలో అనేక మంది నిందిస్తూ ఉండొచ్చు. ఇంతగా ప్రార్థించావు కదా, ఇంతగా దేవుడు అన్నావు కదా, నీ జీవితం ఏంటి ఇలానే ఉంది, ఇంకెన్ని సంవత్సరాలు ఈ బ్రతుకు నీకు, ఇంకా దేవుడు అంటావా, ఇంకా ప్రభు అంటావా, నీ జీవితంలో ఏం జరిగిందని ఇంకా దేవుని కొరకు కనిపెడుతున్నావు అని నిన్ను నిందిస్తూ ఉంటే నీ హృదయం గాయపడుతూ ఉంటుంది. ఎందుకు తండ్రి ఇంతగా నన్ను పరీక్షిస్తున్నారు? ఇక ఎంతకాలమయ్యాయి మౌనం, ఇక ఎంతకాలమయ్యాయి పరీక్ష నాకు అని నీ జీవితాన్ని గురించి విసిగిపోయి, అలసిపోయి, కృంగిన స్థితిలో ఈ మాటలు వింటున్నారేమో. అయితే నీకు ఒక గొప్ప శుభవార్త, నేను హెచ్చించే శుభవార్తను దేవుడు నీ కొరకు పట్టుకొచ్చాడు ఈరోజు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునని. నీవింతవరకు ఒక ఉద్యోగం కొరకు కనిపెట్టవేమో, ఇంతవరకు ఒక అద్భుతం జరగాలని కనిపెట్టవేమో, ఇంతవరకు వివాహం కొరకు కనిపెట్టారేమో, గర్భఫలం కొరకు కనిపెట్టారేమో, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక లోన్ శాంక్షన్ అవ్వాలని కనిపెట్టారేమో, దేవుని కొరకు నేను వాడబడాలని కనిపెట్టారేమో, నా ద్వారా అనేక అద్భుతాలు జరగాలని కనిపెట్టారేమో. ఇంతవరకు మీరు దేని కొరకు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుండి మీరు దేవుని కొరకు కనిపెడితే ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎంతగా అంటే
భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నేను హెచ్చించబోతున్నాడు. దేవుని కొరకు కనిపెట్టడం అంటే యోబు ఏ విధంగా కనిపెట్టాడో అలా, అబ్రహాం ఏ విధంగా కనిపెట్టాడో అలా. తండ్రి, నా అవసరతలన్నీ నీకు తెలుసయ్యా. నేను అడగక ముందే నాకు అక్కరగా ఉన్నవన్నీ మీకు తెలుసు. నేను అడిగినా అడగకపోయినా నా అవసరతలు మీరు తీరుస్తారని నాకు తెలుసు. ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలేనయ్యా. ఈ లోక విషయాలు కాదు నాకు, మీరు నాకు కావాలి. మీరు నేను కలిసి నడవాలయ్యా. మీరు నేను కలిసి మాట్లాడాలి. మీరు నేను కలిసి పని చేయాలయ్యా. మీరు నేను కలిసి పరిచర్య చేయాలయ్యా. ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు నేను కలిసి చేయాలయ్యా, కలిసి వెళ్ళాలయ్యా. ఈ లోకంలో అన్నిటికంటే మీరే నాకు కావాలయ్యా అని నీవు దేవుని కొరకు కనబెడితే, నీ హృదయంలో ఉన్న, నీ జీవితంలో ఉన్న ప్రతి ఆశ, ప్రతి కోరిక నిన్ను నీవు ఖాళీ చేసుకుంటే ఆయన వస్తాడు నీలోనికి. ఆయన వస్తే ఆయన ఒక్కరూ రారు, ఆయనతో పాటు సమస్తము పట్టుకొని వస్తారు. నీకేది కావాలో ఆయనకు తెలుసు. ఆయన తప్పక అన్నీ పట్టుకొని నీ దగ్గరికి వస్తారు. అయితే నువ్వు మొదటిగా ఇది కావాలి తండ్రి, అది కావాలి తండ్రి, ఇది చేయండి అయ్యా, అది చేయండి అయ్యా అని ఏదో కావాలని ఆయన దగ్గరికి రావడం కాదు. దేని కొరకు కనిపెడితే ఆయన దగ్గరికి రావడం కాదు. మీరే నాకు కావాలయ్యా అని నిన్ను నువ్వు పూర్తిగా ఖాళీ చేసుకొని, నీ ఆశలను ఖాళీ చేసుకొని, నీ కోరికలను ఖాళీ చేసుకొని, అయ్యా నాలోనికి రండి అయ్యా, నాలో నిండిపోండి అయ్యా, నీవు నాకుంటే చాలయ్యా అని నీవు దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే నువ్వు అద్భుతం చూస్తావు. చూడండి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనం వ్రాయబడి ఉంది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నదని. కావలి వారు ఉదయం కొరకు ఎంత ఆశతో కనిపెడతారో, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా అంటే వారు తప్పక ఉదయం వస్తుంది, తప్పకుండా నేను వెళ్ళిపోతున్నాను అని ఎంత నిరీక్షణ అయితే కలిగి వారు కనిపెడతారో, ఆ విధంగా నీవు ప్రభువు కొరకు కనిపెడితే తప్పక ఆయన వస్తాడు. ఆయన తప్పక నా జీవితాన్ని మారుస్తాడు, షూర్గా జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మి ఆయన కొరకు కనిపెడతావో తప్పకుండా ఉదయాన్ని చూస్తావు. అంటే తప్పకుండా నువ్వు కనిపెట్టే కార్యం నువ్వు చూస్తావు. ఎందుకంటే ఉదయాన్ని ఎవరు ఆపగలరు? తప్పక ఉదయం వస్తుంది. పూర్తిగా విశ్వసిస్తున్నాడు కాబట్టి ఉదయం కొరకు ఆశతో కనిపెడతాడు. అట్టి విధంగా కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా అంత విశ్వాసంతో, అంత నమ్మకంతో నీవు గనుక ప్రభువు కొరకు కనిపెడితే, ఇంతవరకు నీవెవరి కొరకు కనిపెట్టినా, ఒకవేళ మందుల కొరకు కనిపెట్టవేమో, డాక్టర్స్ కొరకు కనిపెట్టవేమో, బంధువులు స్నేహితులు సహాయం చేస్తారని కనిపెట్టవేమో, అధికారుల సహాయం కొరకు కనిపెట్టవేమో, ధన సహాయం కొరకు కనిపెట్టవేమో, ఇక ఎవరి కొరకు ఇంతవరకు కనిపెట్టినా అయ్యా ఇప్పటి నుండి నీ కొరకు కనిపెడతాను, ఎందుకంటే నీవు మాత్రమే చేయగలవు, మీరు మాత్రమే నన్ను లేవనెత్తగలరా అని ప్రభువు కొరకు నువ్వు కనిపెడితే తప్పకుండా నీ జీవితంలో చీకటిని తొలగించుకుంటూ ఉదయం ఉదయిస్తుంది. నువ్వు తప్పక ఉదయాన్ని చూస్తావు. నీవు దేని కొరకైతే వెయిట్ చేస్తున్నావో అది తప్పక నీ జీవితంలో జరుగుతుంది. స్వస్థత అనే ఉదయాన్ని చూస్తావు, పరిశుద్ధత అనే ఉదయాన్ని చూస్తావు, శాంతి సమాధానమైన ఉదయాన్ని చూస్తావు, ఆర్థిక సమృద్ధిని చూస్తావు. నువ్వు ఇక దేని కొరకు కనిపెడుతున్నావో వాటన్నింటినీ కూడా నువ్వు చూస్తావు. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో రాయబడి ఉంది, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకొందువు అని. చూడండి, ఈరోజు మీరు ఇంతవరకు ఎవరి కొరకు కనిపెట్టినా, దేని కొరకు కనిపెట్టినా అవమానమే ఎదురైందేమో. అయితే దేవుని కొరకు కనుక నువ్వు కనిపెడితే నీవెప్పటికీ కూడా సిగ్గుపడవు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక సంవత్సరాలుగా కనిపెడుతున్నాను కార్యం కొరకు, అనేక నెలలు దాటిపోతున్నాయి, దినాలు దాటిపోతున్నాయి, కానీ నా జీవితం ఇలానే ఉంది. ఎన్ని నెలలు వెయిట్ చేసినా నా జీవితంలో ఏ కార్యం జరగలేదని కలవరపడుతున్నావా? నీ దేవునిపై నువ్వు ఆశ పెట్టుకుంటే నీవెప్పటికీ కూడా అవమానపడవు, సిగ్గుపడవు. ఏ వేదన, ఏ దుఃఖం నేను బాధపెడుతూ ఉందో, నిన్ను బాధించే ప్రతి సమస్య నుండి నేను విడిపించబోతున్నాను. నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచను, ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు, నాపైన ఆశ పెట్టుకున్నావు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక నుండి నేను నీ కొరకు కనిపెడతానయ్యా. దేని కొరకు ఎవరి కొరకు కనిపెట్టి నా జీవితంలో అనేక దినాలు, నెలలు వేస్ట్ చేసుకున్నాను. అయితే ఇక నుండి నీ కొరకు మాత్రమే కనిపెడతానయ్యా, మీరుంటే నాకు చాలని మనందరం కూడా ప్రభు సదా మోకరించి
ఆయన కొరకు కనిపెట్టుకుందామా? తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడయండి. మరి యొక్క నూతన నెలలోనికి ప్రవేశపెట్టారు. ఈ మే నెలంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉంటారని నమ్ముతున్నాను. ఈ నెలలో ఎంతమంది భయపడుతూ ప్రవేశిస్తున్నారో, ఈ నెల ఎలా గడుస్తుందో, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదని, ఏ అవమాన భారంతో, ఏ బంధకంతో, ఏ సమస్యతో ప్రవేశిస్తున్నారో ఈ నెలలోనికి, వారు ఒంటరిగా ఈ నెలలోనికి ప్రవేశించడం లేదయ్యా. వారితో పాటు మీరు కూడా ప్రవేశిస్తున్నారు వారిని విడిపించడానికి. వారు ఒంటరిగా లేరు తండ్రి, మీరు వారితో ఉన్నారు. నీ చేయి పట్టుకొని వారు ఈ నెలలోకి వెళ్తున్నారు. ఎందుకంటే అనేక భారాలు ఉన్నాయి, వారు మొయ్యలేని పరిస్థితులు ఉన్నాయి, వారు చేయలేని కార్యములన్నీ మీరు వారి పక్షంగా ఉండి చేస్తున్నందుకు వందనాలు. నీ కొరకు కనిపెట్టుకుంటున్న వారి జీవితాల్లో వారిని సిగ్గుపడనీయకుండా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా వారిని హెచ్చిస్తున్నందుకు వందనాలు. వారు వేటి కొరకైతే కనిపెడుతున్నారు, ఏది జరగాలని వారు ఆశిస్తున్నారో అవన్నీ స్వతంత్రించుకునేటట్లుగా వారిని హెచ్చిస్తున్నందుకు వందనాలు. వారు కనిపెడుతున్న ప్రతి కార్యము వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ మే నెల ప్రారంభిస్తూ ఉండగా వారు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో ప్రతి అవసరత మీరు తీరుస్తున్నందుకు, ప్రతిదీ మీరు ప్రొవైడ్ చేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు వారి సమస్యలను తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి జీవితంలో ఉన్న ఆ సమస్య ఎంత పెద్దదైనా ప్రతి దాని నుండి దాటిస్తున్నందుకు, ప్రతి ఆర్థిక బంధకమును దాటిస్తున్నందుకు, ప్రతి అనారోగ్య బంధకమును దాటిస్తున్నందుకు, ప్రతి అప్పును దాటిస్తున్నందుకు, ప్రతి అవమానాన్ని దాటిస్తున్నందుకు, ప్రతి నిందను దాటిస్తున్నందుకు, ప్రతి కోర్టు కేసును దాటిస్తున్నందుకు, ప్రతి ఉద్యోగ సమస్యను దాటిస్తున్నందుకు, వ్యాపార సమస్యలన్నీ దాటిస్తున్నందుకు, వ్యవసాయ సమస్యలన్నీ దాటిస్తున్నందుకు, గృహం కట్టుకోవడంలో ఉన్న సమస్యలన్నీ దాటిస్తున్నందుకు, కోర్టు కేసెస్ వారు ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నారు ప్రతి దాన్ని దాటిస్తున్నందుకు, కుటుంబ కలతలన్నింటినీ దాటిస్తున్నందుకు, ల్యాండ్ ఇష్యూస్ను దాటిస్తున్నందుకు, ఇండ్లు అమ్మాలని, పొలం అమ్మాలని కోరుకుంటున్న వారి సమస్యలన్నీ దాటిస్తున్నందుకు, పరిచర్యలో ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, నీ బిడ్డలందరినీ ప్రతి సమస్య నుండి దాటిస్తున్నందుకు, నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. గర్భఫలం లేదని నింద నుండి దాటిస్తున్నందుకు వందనాలు. వివాహం జరగట్లేదని నింద నుండి మీరు దాటిస్తున్నందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి చేపట్టుకుని నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. కనిపెట్టి అలసిపోయిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన కొరకు ఆశతో కనిపెడుతున్న నిన్ను ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోండి. మీరు హృదయపూర్వకంగా నమ్మినట్లయితే ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.